ఇంగ్లీష్లో కొన్నిసార్లు అంటే వినడానికి ఒకేలా అనిపించినా అర్థాలు వేరే ఉంటాయి కదా, భలే కన్ఫ్యూజ్ చేస్తాయి. ఆ అవును, చాలాసార్లు. సరిగ్గా ఇలాంటి వాటి గురించే అంటే మన ఇంగ్లీష్ కోచ్ ఇచ్చిన కొన్ని ఉదాహరణల ఆధారంగా ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముఖ్యంగా రోజూ మాట్లాడేటప్పుడు వీటిని ఎలా సరిగ్గా వాడాలో, ఆ చిన్న తేడాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మ్మ్. ఇందాకనుకున్నట్టు ఆ రెస్టారెంట్లో ఐ వాంట్ డెజర్ట్ అంటే స్టాఫ్ ఎందుకు కంగారు పడ్డారు, దాంతో మొదలు పెడదామా? కరెక్ట్. ఆ ఉదాహరణే తీసుకుంటే డెజర్ట్ అంటే ఎడారి అనమాట, ఇసుక ఉండేది. ఓ అదే మనం భోజనం తర్వాత తినే స్వీట్ ఉంటుంది కదా, దాన్ని డెజర్ట్ అంటారు. డబుల్ ఎస్ వస్తుంది. డొబ్లెస్. స్పెల్లింగ్లో ఒక్క అక్షరమే తేడా. అంతే, కానీ అర్థం మొత్తం మారిపోతుంది. రెస్టారెంట్లో డెజర్ట్ అని అడగాలి మరి. భలే ఉంది. ఇలాగే సౌండ్ దగ్గరగా ఉండి కన్ఫ్యూజ్ చేసేవి ఇంకో జంట, లూజ్ ఆర్ లూజ్. ఒకటి వదులుగా ఉందని చెప్పడానికి, ఇంకోటి పోగొట్టుకున్నామని చెప్పడానికి వీటిని ఎలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారు. చూడండి, లూజ్ అన్నప్పుడు చివర్లో స సౌండ్ వస్తుంది కదా, లూజ్. అవును. దాని అర్థం వదులుగా ఉండటం. మై షర్ట్ ఈజ్ లూజ్. ఓకే. అదే లూజ్ అన్నప్పుడు చివర్లో కొంచెం జ సౌండ్ వస్తుంది, లూజ్. జ్. దీని అర్థం పోగొట్టుకోవడం లేదా ఓడిపోవటం. డోంట్ లూజ్ యువర్ కీజ్, లేదంటే దే మైట్ లూజ్ ద గేమ్ అన్నట్టు. ఆ చివరి సౌండ్ పట్టుకుంటే చాలు. సౌండ్ డిఫరెన్స్ పట్టేయాలన్నమాట. సరే, మరి కొత్త ఫోన్ గురించి చెప్పేటప్పుడు దాని స్పెసిఫికేషన్స్ బాగున్నాయని చెప్పాలి. కెమెరా, బ్యాటరీ. అప్పుడు ఇట్ హ్యాజ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అంటే ఎలా ఉంటుంది? అక్కడ ఫీచర్స్ అనాలి. ఓ, ఫీచర్స్. అవును, ఫోన్, ల్యాప్టాప్ లాంటి వాటికుండే స్పెషల్ క్వాలిటీస్ని ఫీచర్స్ అంటాం. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కదా. నిజమే. కాబట్టి మై న్యూ ఫోన్ హ్యాస్ గ్రేట్ ఫీచర్స్ అనడం కరెక్ట్ అన్నమాట. చిన్న పదమే అయినా అర్థం చాలా మారిపోతుంది. ఇంకో ఫనీ ఇన్సిడెంట్ విన్నాను. కప్కి కాప్కి తేడా తెలియక చెప్పండి. పోలీస్తో మాట్లాడాను అనాల్సింది పోయి కప్పుతో మాట్లాడానన్నారట. అవునవును, విన్నాను. ఉచ్చారణ చాలా ముఖ్యం. ముఖ్యంగా వొవెల్స్ దగ్గర తేడా వస్తే ఇలాగే ఉంటుంది. కరెక్ట్. కప్పంటే మనం టీ తాగే కప్పు, కాప్ అంటే పోలీస్. సౌండ్ క్లియర్గా పలకాలి. జాగ్రత్తగా ఉండాలి. సరే, పరీక్షల ముందు మనం నోట్స్ చూసుకుంటాం కదా, దాన్ని రివ్యూ అంటామా లేక రివైజ్ అంటామా? రెండిటికి ఏంటి తేడా? ఇది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జనరల్గా ఉన్న నోట్స్ని ఒకసారి చూసి గుర్తు చేసుకోవడాన్ని రివ్యూ అంటాం. జస్ట్ అలా చూసి పరిశీలించడం. ఓకే, జస్ట్ చూడ్డం. అదే ఒక డాక్యుమెంట్లోనో ఎస్సేలోనో తప్పులు సరిచేయడం, ఇంకా బెటర్ చేయడం, మార్పులు చేయడం, దాన్ని రివైజ్ అంటాం. అంటే మార్పులు చేస్తే రివైజ్. అంతే. సో నోట్స్ని రివ్యూ చేస్తాం, వ్యాసాన్ని అవసరమైతే రివైజ్ చేస్తాం. మరి భోజనమయ్యాక బిల్ అడగాలి, పొరపాటున రెసిపీ అని అడిగితే? ఇంకేముంది, వంటగదికి పంపిస్తారు. అవును కదా. రెసిపీ అంటే వంట ఎలా చెయ్యాలో చెప్పేది. బిల్లుని రిసీట్ అంటారు. అప్పి సైలెంట్ అక్కడ, రిసీట్. రిసీట్. ఓకే, ఇది చాలా కామన్ కన్ఫ్యూజన్ అనుకుంటా. అవునవును. అలాగే పని ఒత్తిడి గురించి చెప్పేటప్పుడు ఐఎమ్ స్ట్రెస్ఫుల్ అనాలా లేక ఐఎమ్ స్ట్రెస్డ్, ఏది కరెక్ట్? మనం ఒత్తిడి ఫీల్ అవుతున్నామని చెప్పడానికి స్ట్రెస్డ్ వాడాలి. అంటే ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్. ఓకే, నేను స్ట్రెస్డ్. ఒత్తిడికి కారణమైన పరిస్థితిని లేదా పనిని చెప్పేటప్పుడు స్ట్రెస్ఫుల్ వాడతాం. మై జాబ్ ఇస్ స్ట్రెస్ఫుల్ లేదా ఇట్ వాజ్ అ స్ట్రెస్ఫుల్ డే. అర్థమైంది. అంటే వ్యక్తి స్ట్రెస్డ్ అవుతాడు, పని స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంటర్వ్యూలలో కూడా ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అని చెప్తే మంచిదేనా? అసలు సెన్సిబుల్కి సెన్సిటివ్కి తేడా ఏంటి? సెన్సిబుల్ అంటే ప్రాక్టికల్గా, లాజికల్గా ఆలోచించేవాళ్ళని అంటారు. తెలివిగా వ్యవహరించడం అన్నమాట. రైట్. సెన్సిటివ్ అంటే సున్నితమైన మనస్తత్వం లేదా ఇతరుల ఫీలింగ్స్ని త్వరగా అర్థం చేసుకునేవాళ్ళు. ఓ. ఇంటర్వ్యూలో ఒత్తిడిలో కూడా సెన్సిబుల్గా ఆలోచిస్తాను అంటే లాజికల్గా ఉంటాను అని చెప్పడం బెటరేమో. అవును, పాజిటివ్గా ఉంటుంది. సెన్సిటివ్ అని చెప్తే కొన్నిసార్లు నెగటివ్గా కూడా తీసుకునే ఛాన్స్ ఉంది కదా. నిజమే. ఇక ఆల్ టైమ్ కన్ఫ్యూజన్, లే అరు లై. వచ్చేశాం వాటి దగ్గరక. పుస్తకం టేబుల్ మీద పెట్టాను అనడానికి, నేను కాసేపు పడుకుంటాను అనడానికి ఏది వాడాలి? ముఖ్యంగా వాటి పాస్ట్ టెన్స్ రూపాలు. అబ్బో, నిజమే, కొంచెం కష్టమే.
కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, లే అంటే ఒక వస్తువును పెట్టడం. దీనికి ఎప్పుడూ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. లే ద బుక్ అన్నట్టు. ఓకే, వస్తుతో వాడాలి. దీని పాస్ట్ టెన్స్ లెయిడ్. ఐ లేడ్ ద బుక్ యెస్టర్డే. లేడ్. అదే లై అంటే పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం. దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఐ నీడ్ టు లై డౌన్. మ్మ్. దీని పాస్ట్ టెన్స్. ఇక్కడే ఉందసలు కన్ఫ్యూజన్. లే. ఓ, లైకి పాస్టెన్స్ లేయా? అవును. ఐ లే డౌన్ ఫర్ అన్ అవర్. సో గుర్తుపెట్టుకోండి, లై పడుకో, లే లేన్, లే పెట్టు, లేడ్ లేడ్. వావ్, ఇది కొంచెం నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. అంతే. వస్తువును పెడితే లే లేడ్, మనమే పడుకుంటే లై లే. చివరిగా ఇంకొకటి, బీచ్ పదాన్ని సరిగ్గా పలకకపోతే కూడా ఇబ్బందేనట. అవును, ప్రొనౌన్సియేషన్ చాలా ముఖ్యం. బీచ్ అన్నప్పుడు ఆ ఈ సౌండ్ కొంచెం సాగదీసి చివర చ సౌండ్ సాఫ్ట్గా పలకాలి. బీచ్. ఓకే, బీచ్. దాన్ని షార్ట్గా పలికితే వేరే అర్థం వస్తుంది, అది బాగోదు. అర్థమైంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి ఈరోజు మనం మన ఇంగ్లీష్ కోచ్ వాళ్ళ సమాచారంతో కొన్ని కామన్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ గురించి, వాటి తేడాలు, వాడకం గురించి బాగానే మాట్లాడుకున్నామనుకుంటా. అవును, చాలా ముఖ్యమైనవి ఇవి. ఇవన్నీ డైలీ లైఫ్లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.